నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. రాము రాథోడ్ సింగర్, సాంగ్స్ రైటర్, యూట్యూబర్గా దూసుకు వెళ్తున్నాడు. ఓ మారుమూల తాండా గిరిజన కుటుంబంలో పుట్టిన రాము రాథోడ్ రాసిన రాను బొంబాయికి రాను పాటకు యూట్యూబ్ నుంచి ఏకంగా ₹1,00,00,000 అందుకున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫేమ్ మరింత పెరిగింది. ఊరు దాటకుండా ప్రపంచాన్ని ఊపేయొచ్చని నిరూపించిన రాము రాథోడ్కు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం వచ్చింది. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సెలబ్రిటీగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు రాము రాథోడ్ స్వస్థలం ఎక్కడ, ఎలా ఫోక్ సాంగ్స్ పై ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంతకీ ఈ స్థాయికి రాము రాథోడ్ ఎలా చేరుకున్నాడు అనే అంశాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాము రాథోడ్ది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపాలపూర్ తాండా. ఈయన కిషన్ నాయక్, కమలాబాయి దంపతుల 5వ సంతానం. జూన్ 13న జన్మించిన రాము రాథోడ్ ప్రాథమిక విద్య వివేకానంద పాఠశాల భూత్పూర్ మండలంలో, ఇంటర్, డిగ్రీ విద్య మహబూబ్ నగర్లో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి టేప్ రికార్డర్లో వచ్చే పాటలకు డాన్స్ చేస్తుండేవాడట రాము రాథోడ్. అంతేకాకుండా స్కూల్స్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డాన్స్ చేస్తూ అందరినీ మైమర్పించేవాడట. అతని డాన్స్ చూసిన టీచర్స్, స్టూడెంట్స్ సైతం ప్రశంసిస్తూ గొప్ప డాన్సర్ అవుతావని చెప్పేవారట. అలా ఓవైపు చదువుతో పాటు డాన్స్ కూడా రాము రాథోడ్ కొనసాగించాడు. రాము రాథోడ్ తండ్రి కిషన్ నాయక్ సంగీతంలోనూ అభిరుచి ఉండేది. ఆయన కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా పాటలకు సంబంధించిన క్యాసెట్లు అంగడి నుంచి కొని తెచ్చి రాముకి వినిపించేవాడు. అదే రాముకు అలవాటుగా మారిపోయింది. తాండాలో జరిగే పెళ్లి కార్యక్రమంలో పాల్గొని డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించేవాడట. ప్రజాకవి గోరటి వెంకన్న మాటలకు ఆకర్షితులైన రాము అతని స్ఫూర్తితో రచయిత, గాయకుడిగా మారాడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటల్లో, నృత్యాలతో ఎన్నో వేదికలు పంచుకున్న రాము అందరినీ ఆకట్టుకున్నాడు. ముందు డాన్సర్గా ఉన్న రాము ఆ తర్వాత సింగర్గా మారాడు. కోరస్లు పాడే స్థాయి నుంచి డైరెక్ట్గా సాంగ్ పాడే వరకు వచ్చేశాడు. ఇక లాక్డౌన్ సమయంలో సొంతంగా పాటలు రాయటం కూడా అలవాటు చేసుకున్నాడు. ప్రముఖ జానపద గాయకుడు రాము రాథోడ్ పాడిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతను ఇటీవల పాడిన పాట రాను ముంబైకి రాను పాట ఇటీవల యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఈ పాట ఫోక్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఈ పాటను ఒకసారి విన్న ప్రజలు మళ్లీ మళ్లీ వినేందుకు ఇష్టపడుతున్నారు. ఈ పాటకు మంచి ఆదరణ లభించడంతో పాటు గాయకుడు రాము రాథోడ్ నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత్యధిక వ్యూస్తో ఈ పాట దూసుకువెళ్తుంది. సొమ్మసిల్లిపోతున్నావే ఓ చిన్ని రాములమ్మ పాటను కూడా రాము రాథోడ్ రచించి స్వయానా పాడారు. 2022లో రిలీజ్ అయిన ఈ పాట 29 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకే ఈ పాటను మజాకా సినిమాలో రీక్రియేట్ కూడా చేశారు. రాను ముంబైకి రాను, సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ పార్ట్ 1, సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ పార్ట్ 2, వెళ్ళిపోకే సక్కని సీతమ్మ, మా టాంగిన ఘోగరా పాటలు రాముకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు రాము 50 పాటలు చేశాడు. కానీ గుర్తింపు వచ్చింది మాత్రం రాను ముంబైకి రాను సాంగ్లోనే అని చెప్పాలి. ఈ పాటకు ₹1,00,00,000 సంపాదించడం ఆయన చేసిన కృషి, కష్టసాధన, చేసిన ఖర్చుకు లభించిన గొప్ప విజయమని చెప్పాలి. రాము రాథోడ్ రాను ముంబైకి రాను పాటకి ఉత్తమ జానపద గీతానికి 2025 గాను అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రాము రాథోడ్కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి రాము తన ఆట తీరుతో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ను సొంతం చేసుకుంటారో లేదో.